జీవితంలో ఎంత సంపాదించినా మనసుకి ప్రశాంతత కావాలంటే మాత్రం దైవ దర్శనం చేసుకోవలసిందే. అడుగు పెడితే చాలు పులకించిపోయే ఆధ్యాత్మిక క్షేత్రాలు మన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో ఉన్నాయి. కానీ మనలో చాలా మందికి కొన్ని ఫేమస్ గుడులు తప్ప మిగిలిన క్షేత్రాల గొప్పతనం తెలియదు. వీడియో చివరి వరకు చూడండి. మీ తదుపరి యాత్ర ఎక్కడికో మీకే అర్థమవుతుంది. నేను మీ సత్యబాబు. వెల్కమ్ టు సత్యబాబు స్టోరీస్. 1. అమరావతి అమరేశ్వర స్వామి, పల్నాడు జిల్లా. కృష్ణానది తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో పరమశివుడు అమరేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ లింగం చాలా ఎత్తుగా ఉంటుంది. అందుకే అభిషేకం చేయడానికి అర్చకులు మెట్లు ఎక్కి వెళ్తారు. దేవతల రాజు ఇంద్రుడు స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం పక్కనే ప్రసిద్ధ అమరావతి స్తూపం కూడా ఉండటం విశేషం. 2. పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి. ఇక్కడ స్వామివారిని క్షీరరామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయ గోపురం చాలా ఎత్తుగా అద్భుతమైన శిల్పకళతో అలరారుతూ ఉంటుంది. ఇక్కడ శివలింగం పాలరంగులో ఉండటం వల్ల దీనికి క్షీరరామం అనే పేరు వచ్చింది. 3. సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి. కాకినాడ జిల్లాలో ఉన్న సామర్లకోటలో భీమేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇది కూడా పంచారామ క్షేత్రమే. కుమారస్వామి ఈ లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల దీనిని కుమారరామం అని కూడా అంటారు. ఇక్కడ శివలింగం 14 అడుగుల ఎత్తు ఉంటుంది. 2 అంతస్తులుగా ఉండే ఈ ఆలయంలో కింది భాగంలో స్వామివారి పాదాలు, పైన అంతస్తులో స్వామివారి ముఖ దర్శనం చేసుకోవచ్చు. 4. ద్వారపూడి. కేరళలోని శబరిమల వెళ్లలేని భక్తుల కోసం ద్వారపూడిలో అయ్యప్ప స్వామి ఆలయం వెలిసింది. దీనిని ఆంధ్ర శబరిమల అని పిలుస్తారు. ఇక్కడి ఆలయ నిర్మాణం బంగారు ధ్వజస్తంభం భక్తులను కట్టిపడేస్తాయి. మాలధారణ చేసిన స్వాములు ఇక్కడ ఇరుముడు కట్టుకొని మొక్కులు తీర్చుకుంటారు. 5. కదిరి లక్ష్మీ నరసింహస్వామి. నరసింహస్వామి అవతారాలలో కదిరి క్షేత్రం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ స్వామివారు ప్రహ్లాదుని రక్షించిన తర్వాత కోపంతో ఉగ్ర రూపంలో ఇక్కడ వెలసారని చెబుతారు. ఇక్కడ విగ్రహం నుండి చెమట పట్టడం ఒక అద్భుతమైన విశేషం. అందుకే అర్చకులు ఎప్పుడూ స్వామివారిని తుడుస్తూ ఉంటారు. 6. శ్రీముఖలింగం, శ్రీకాకుళం జిల్లా. వంశాధార నదీ తీరాన వెలసిన శ్రీముఖలింగం అద్భుతమైన శిల్పకళా సంపదకు నిలయం. ఇక్కడ పరమశివుడు ఒక చెట్టు మొదలలో ముఖరూపంలో దర్శనమిస్తారు. కళింగ రాజుల కాలం నాటి ఈ ఆలయ నిర్మాణం మన ప్రాచీన సంస్కృతికి అద్దం పడుతుంది. 7. రామతీర్థం, విజయనగరం జిల్లా. బోడికొండపై వెలసిన రామతీర్థం అతి పురాతనమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణ సమేతంగా కొలువై ఉన్నారు. ఈ కొండపై జైన మతానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం భక్తులకు మనశ్శాంతిని ఇస్తుంది. 8. సింగరకొండ అభయాంజనేయ స్వామి. ప్రకాశం జిల్లాలోని సింగరకొండలో భారీ ఆంజనేయ స్వామి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. కొండ కింద ప్రసన్న ఆంజనేయ స్వామి, కొండపైన శివాలయం ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ స్వామివారికి ఆకుపూజ చేయడం విశేషంగా భావిస్తారు. 9. పిఠాపురం పాదగయ క్షేత్రం, కాకినాడ జిల్లా. పిఠాపురం ఎంతో ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం. గయాసుడి పాదాలు ఇక్కడ ఉండటం వల్ల దీనిని పాదగయ అంటారు. ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి కొలువై ఉండగా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన పురుహూతికా దేవి ఆలయం కూడా ఇక్కడే ఉంది. పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి ఇది కాశీ అంతటి పవిత్రమైన స్థలం. 10. కోటప్పకొండ, త్రికోటేశ్వర స్వామి, పల్నాడు జిల్లా. ముక్కోటి దేవతలు కొలువై ఉన్న కొండగా కోటప్పకొండకు పేరుంది. ఇక్కడ శివుడు త్రికోటేశ్వర స్వామిగా వెలసారు. మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ జరిగే ప్రభల ఉత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి. లక్షలాది మంది భక్తులు రంగురంగుల ప్రభలతో కొండకు తరలివస్తారు. 11. నెల్లూరు రంగనాథ స్వామి ఆలయం. పెన్నా నది తీరాన ఉన్న తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం సుమారు 600 ఏళ్ల చరిత్ర కలిగినది. ఇక్కడ విష్ణుమూర్తి శేషతల్పంపై పడుకున్న భంగిమలో దర్శనమిస్తారు. ఈ ఆలయ గాలి గోపురం ఎంతో ఎత్తుగా సుందరంగా ఉంటుంది. 12. యాగంటి ఉమామహేశ్వర స్వామి. కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటి ఒక వింతలకు నిలయం. ఇక్కడ అగస్త్య పుష్కరంలో నీరు ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ తెలియదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ నంది విగ్రహం కాలక్రమేణా పెరుగుతూ వస్తోంది. కలియుగాంతంలో ఈ బసవన లేచి రంకి వేస్తుందని భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ కాకులు కనిపించకపోవడం మరొక వింత. 13. లేపాక్షి వీరభద్రస్వామి, శ్రీ సత్యసాయి జిల్లా. శిల్పకళా చాతుర్యానికి మారుపేరు లేపాక్షి. ఇక్కడి వేలాడే స్తంభం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. అలాగే ఇక్కడ ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం పర్యాటకులను ముగ్ధులను చేస్తుంది. రామాయణ కాలంలో జటాయువు ఇక్కడే పడిపోయాడని రాముడు లేపాక్షి అని పిలవడం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. 14. ఒంటిమిట్ట, కోదండరాముడు, కడప జిల్లా. దీనిని ఆంధ్ర భద్రాచలం అని పిలుస్తారు. సాధారణంగా రామాలయంలో రాముడి పక్కన హనుమంతుడు ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం సీతా రామలక్ష్మణులు మాత్రమే ఉంటారు. ఈ ఆలయానికి పోతన గారు తన భాగవతాన్ని
అంకితం ఇచ్చారు. ఏటా సీతారాముల కళ్యాణం ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుంది. 15 అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కోనసీమ జిల్లా. సాగర సంగమ క్షేత్రం అంతర్వేది. ఇక్కడ వశిష్ఠ గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ నరసింహస్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. ఇక్కడ సముద్ర స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. 16 శ్రీకూర్మం శ్రీకాకుళం జిల్లా. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆలయం శ్రీకూర్మం. మహావిష్ణువు రెండో అవతారమైన కూర్మావతారంలో తాబేలు రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటారు. ఇక్కడ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు ఉండటం మరొక ప్రత్యేకత. 17 భీమవరం సోమేశ్వర స్వామి భీమారామం. పంచారామంలో ఒకటైన భీమవరంలో సోమేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ శివలింగం చంద్రుడి కళలకు అనుగుణంగా రంగులు మారుతుందని చెబుతారు. అమావాస్య రోజున గోధుమ రంగులో, పౌర్ణమి రోజున తెలుపు రంగులో లింగం కనిపిస్తుంది. 18 అరసవెల్లి సూర్యనారాయణ స్వామి శ్రీకాకుళం జిల్లా. భారతదేశంలో ఉన్న అతి కొద్ది సూర్య దేవాలయాల్లో అరసవెల్లి ఒకటి. ఇక్కడ సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలపై పడేలా ఆలయ నిర్మాణం జరిగింది. ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుని దర్శించుకోవడానికి ఆదివారం నాడు భక్తులు పోటెత్తుతారు. 19 మంగళగిరి పానకాల స్వామి గుంటూరు జిల్లా. మంగళగిరి కొండపై ఉన్న నరసింహస్వామిని పానకాల స్వామి అని పిలుస్తారు. స్వామివారి నోటికి పానకాన్ని అందిస్తే ఆయన సగం తాగి మిగతా సగాన్ని భక్తులకు వదిలేస్తారు. పానకం ఎంత ఉన్నా ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించకపోవడం విశేషం. 20 మహానంది నంద్యాల జిల్లా. నల్లమల అడవుల మధ్య ఉన్న మహానంది పంచనదులలో ప్రధానమైనది. ఇక్కడ పుష్కరిణిలోని నీరు స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంటుంది. ఏడాది పొడవునా నీరు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉండటం ఇక్కడ ప్రత్యేకత. భక్తులు ఈ నీటిలో స్నానం చేసి శివుడిని దర్శించుకుంటారు. 21 ద్రాక్షారామం భీమేశ్వర స్వామి కోనసీమ జిల్లా. దీనిని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఇక్కడ భీమేశ్వర స్వామితో పాటు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు కొలువై ఉన్నారు. ఒకే ప్రాంగణంలో శివుడు అమ్మవారి ఉండటం వల్ల ఇది పరమ పవిత్రమైన క్షేత్రంగా వెలుగొందుతోంది. 22 ద్వారకా తిరుమల చిన్న తిరుపతి. ఏడుకొండల వాడిని దర్శించుకోలేని వారు ద్వారకా తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అందుకే దీనిని చిన్న తిరుపతి అని అంటారు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలసారు. 23 అహోబిలం నవనరసింహ క్షేత్రం నంద్యాల జిల్లా. నరసింహస్వామి వెలసిన 9 రూపాలలో ఇక్కడ దర్శించుకోవచ్చు. దట్టమైన అడవులు, కొండల మధ్య ఉండే ఈ ఆలయం సాహసయాత్రను తలపిస్తుంది. ప్రహ్లాదుడి కోసం స్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చింది ఇక్కడే అని పురాణాలు చెబుతాయి. 24 సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ స్వామివారు నిత్యం చందనపూతతో కప్పబడి ఉంటారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే చందనోత్సవం రోజున స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది. సింహాద్రి అప్పనగా భక్తులు ఇష్టదైవంగా పూజలు అందుకుంటున్నారు. 25 అన్నవరం సత్యనారాయణ స్వామి. రత్నగిరి కొండపై వెలసిన సత్యదేవుడు కోరిన కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధి. కొత్తగా పెళ్లిన జంటలు ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకోవడం ఆచారంగా వస్తుంది. ఇక్కడ ప్రసాదానికి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. 26 కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి. కాణిపాకంలో వినాయకుడు బావిలో వెలసాడు. ఈ విగ్రహం ఏటికేడు పెరుగుతూ ఉంటుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రమాణం చేస్తే అబద్ధం చెప్పరని ప్రజల గట్టి నమ్మకం. అందుకే దీనిని సత్య ప్రమాణాల క్షేత్రం అని కూడా అంటారు. 27 శ్రీ కాళహస్తి వాయులింగ క్షేత్రం. పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం ఇక్కడ ఉంది. గర్భగుడిలో గాలి లేకపోయినా ఇక్కడ దీపాలు ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటాయి. రాహు కేతు దోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధి. 28 విజయవాడ కనకదుర్గమ్మ. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ విజయవాడకు రక్షక కవచం. దసరా నవరాత్రుల్లో అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ ఆలయం ఎంతో శక్తివంతమైనది. 29 శ్రీశైలం మల్లికార్జున స్వామి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అలాగే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. శివకేశవులకు ప్రీతిపాత్రమైన క్షేత్రం. ఇక్కడ పాతాళ గంగలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. 30 తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి. చివరిగా కలియుగ వైకుంఠం తిరుమల ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూల నుండి భక్తులు తరలివస్తారు. గోవింద నామస్మరణతో మారుమురోగే ఈ క్షేత్రం అత్యంత సంపన్నమైనది మరియు భక్తుల పాలిట కల్పవృక్షం. చూశారుగా మన ఆంధ్రప్రదేశ్లోని అద్భుతమైన 30 పుణ్యక్షేత్రాలు. మీరు ఈ ఆలయాల్లో ఎన్నింటిని దర్శించుకున్నారో కింది కామెంట్స్లో తెలియజేయండి. మేము కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు మాత్రమే తెలియజేశాము. ఇంకా ప్రసిద్ధమైన అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాల గురించి ఇంకొక వీడియోలో పూర్తిగా చేస్తాము. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.